తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీనివాస్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏంటండి శ్రీకాకుళం నుంచి వచ్చారా? ఎందుకండి? అంటే ఈ మీటింగ్ కోసం సడన్గా సారు నిన్న అనౌన్స్ చేశారు. యాక్చువల్గా నేను అనౌన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుండి చూడాలి, మా నాయకుడు మా అధినాయకుడు అని చెప్పేసి అభిమానంతో వచ్చాము. మరి అసలు ఈ సోషల్ మీడియా అంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల కారణం ఏంటండి అసలు? అంటే యాక్చువల్గా ఇప్పుడు మీడియా బలం అనేది ఒక రకంగా చెప్పాలంటే నిజం మాట్లాడుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువే ఉంది. సో దానికి తలదండేలా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అనేది ఈరోజు ఏకమేకే కూర్చోంది కాబట్టి వాళ్ళకి కొరకరాని కొయ్యగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా తెలియని విషయాలు, తెలిసిన విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ పోసకొచ్చినట్టు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సోషల్ మీడియా వారియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత కొన్నేళ్ళుగా జగనానికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. రేపు 175 స్థానాల్లో గెలవడానికి కూడా సోషల్ మీడియా అనేది ఒక వెన్నెముక అని చెప్పుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సోషల్ మీడియా అనేది అంటే జగన్ గారు వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళ అనుకూలం ఉన్నాయో వేసుకుంటున్నారు, అంటే ప్రజలకి వాస్తవాలు వేయట్లేదు అని చెప్పేసి కూడా ప్రచారం అవుతున్నాయి కదండి కొన్ని మీడియాల్లో. ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి దుష్ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా బలంగానే పనిచేస్తుంది. బట్ ఏంటంటే ఈ 2024లో సైలెంట్ ఓట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక పేద వ్యక్తి ఉన్నాడు, ఎవరికి ఓటేస్తాడో చెప్పే పరిస్థితి ఉండదు. బట్ అతను చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం చేశారో పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి, బిలో మిడిల్ పోవర్టీ లైన్ ఉన్న వ్యక్తులకి ఎవరైతే సంక్షేమం ఈరోజు జరిగిందో వాళ్ళందరూ మూకమ్మడిగా 2024 జూన్ తర్వాత వాళ్ళు 78 అనేది చూపిస్తారు. మరి అంతేకాకుండా జగన్ గారి పరిపాలన అసలు ఈ 4.5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉందంటే, అంటే 5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉంది? ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారా అసలు ఈ పరిపాలన? ఖచ్చితంగా 100% అమ్మా. 2019 వరకు ఈ రాష్ట్రం ఎటెళ్తుంది, ఏమైపోతుంది, చంద్రబాబు చేతిలో పిచ్చోడి చేతిలో రాయి అయిపోయినట్టు అయిపోయింది. అసలు మనకు దిక్కెవడరా ముర్రో అనుకుని రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్న సమయంలో జగన్ అన్న 151 సీట్లతో అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రం దిశ మొత్తం మార్చారు. ఇటు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అటు సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూ ఏది చూసుకున్నా ఇచ్చిన 9 హామీలు అయితే దానికి ఒక 100 యాడ్ చేసి 109 పథకాలు ఈరోజు ప్రజలకి డీబీటీ రూపంలో ఖచ్చితంగా అందుతున్నాయి. కానీ అసలు ఇక్కడ రోడ్లు లేవు, ఏమీ లేవు, అభివృద్ధి లేదంటున్నారు కదండి. సంక్షేమం అయితే బాగానే అందించారులే కానీ అభివృద్ధి అయితే లేదంటున్నారు కదండి. అభివృద్ధి అంటే నా దృష్టిలో కాదు, చాలామంది విద్యావేత్తలు, ఆర్థికవేత్తల దృష్టిలో అభివృద్ధి అంటే పేదరిక నిర్మూలన అసలైన అభివృద్ధి అని ప్రతి ఒక్కడే తెలుసుకుంటాడు. చదువుకున్న మూర్ఖుడు కూడా ఎలా మాట్లాడతాడంటే అది రోడ్లు ఎందుకు లేవండి? ఈరోజు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు దానికి ఖర్చు కంటే జగన్మోహన్ రెడ్డి 3 అంతలు ఎక్కువ ఖర్చు పెట్టారు. అతను పెట్టిన ఖర్చులు 7,000 కోట్లు అయితే ఇక్కడ 17,000 కోట్లు ఖర్చు పెట్టారు రోడ్ల కోసం. మరి ఎక్కడ వేసారండి? ఏ కొండల మీద వేసారా, సముద్రాల్లో వేసారా? దానికి లెక్కపత్రం ఉంది కదా. అతని మీద ఎక్కువే కదా రోడ్లకి సంబంధించి డెవలప్మెంట్ ఖర్చు పెట్టి. ఈరోజు ప్రతిదీ చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ 2 అంతలు 3 అంతలు ఎక్కువ చేసి చూపించారు 5 ఏళ్ళలోట. అందులో 2 ఏళ్ళు కరోనా పోగా మిగతా 3 ఏళ్ళలోట రాష్ట్రం, దేశం మొత్తం అదలకొదలమైన పరిస్థితుల్లో ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేశారంటే మరి ఇంకా దానికి నిదర్శనాలని పక్కాగా మూకమ్మడికి చూపిస్తున్నాం కదా, పేపర్ వర్క్తో సహా. ఇది కాకుండా మరి రాజధాని విషయానికి వచ్చేసరికి మరి అంతకుముందు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. మరి జగన్ గారు అధికారంలోకి వచ్చాక అసలు రాజధాని గురించే మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. యాక్చువల్గా రాజధాని అంశం అనేది ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదమ్మా. రాజధాని అనేది 3 చోట్ల పెట్టితే అభ్యంతరం ఏముంది? ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా ఉంది, ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్గా వస్తే ఇప్పుడు ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ప్రాంతం అని చంద్రబాబు నాయుడు పుట్టినప్పటి నుంచి తెలుసు, అతగాడికి తెలుసు. కానీ అతగాడికి ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా ఓకే, ఇక్కడ వైజాగ్ రావడం వల్ల ఈ 3 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి వలసలు తగ్గుతాయి అని చెప్పేసి ఇంత ఇంకిత జ్ఞానం లేకుండా 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్న వ్యక్తి, 14 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఇలా ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఉత్తరాంధ్ర ద్రోహి అనొచ్చా, లేకపోతే ఇంకేమనొచ్చా, అతనికి ఏం పేర్లు పెట్టాలో నాకైతే అర్థం కావడం లేదు. సో 3 రాజధానులు ఉంటే తప్పేటంట. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే 3 ప్రాంతాలకి పరిశ్రమలు వస్తాయి, 3 ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయి, 3 ప్రాంతాలు శ్రామికులు బాగుపడతారు, అంతా బాగానే ఉంటుంది కదండి. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందడం వల్ల తప్పేట ఉంది? ఒకే దగ్గర 1,00,000 కోట్లు పెట్టడం కంటే 3 ప్రాంతాల్లో పెడితే తప్పేట ఉంది? అందరికీ న్యాయం జరుగుతుంది కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు, తప్పేట ఉంది. సో పేదోడు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 3 రాజధానులు అవసరం అండి.
ఇక్కడ ఎంతమంది వలస కూలీలు ఉన్నారు తెలీదా? ఉత్తరాంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి మత్స్యకారులు కానీ, చాలామంది భవన కార్యక్రమాలు కానీ వెళ్తున్నారు కదా. వాళ్ళు ఇక్కడ ఆగుతారు కదా, ఇక్కడే పని చేసుకుని సాయంత్రం కల్లా ఇంటికి వెళ్తారు కదా, హ్యాపీగా వాళ్ళ పిల్లలతో కుటుంబాలతో హ్యాపీగా ఉంటారు కదండి. సరేనండి, మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అయితే బస్సు యాత్ర అయితే మొదలు పెట్టారండి. మరి బస్సు యాత్రలో ఆయనకి ఎక్కడ పట్టిన జనాలు అసలు ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారండి జనాలు కూడా. మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాటతో ఉన్నారు, 175కి 175 అని. మరి 175కి 175 గెలుస్తారంటారా? ఒక విషయం అమ్మా, అంటే ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే టాపర్ ఆఫ్ ద స్టూడెంట్, టాపర్ ఆఫ్ ద క్లాస్, యావరేజ్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్, వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు. 151 పైన తర్వాత 175 టార్గెట్ పెట్టుకుంటే అతని టార్గెట్ 175 పెట్టుకున్నాడు. అంటే 100కు కొట్టు మనకి ఈసారి మార్కులు రావాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో 151 నుంచి 175 రావడం చాలా ఈజీ. ఇంకోటి పూర్ స్టూడెంట్ ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో మనకు బోటాబోటీకి వస్తే చాలు అనే రకంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఒక స్టూడెంట్స్తో కంపేర్ చేస్తున్న వీళ్ళు ముగ్గురు మనస్తత్వాలు. పవన్ కళ్యాణ్ విషయమే చెప్పక్కర్లేదు, ఫెయిల్ స్టూడెంట్ అతను, ఖచ్చితంగా ఫెయిల్ స్టూడెంట్. సో ఎవరు టార్గెట్లలో పెట్టుకున్న 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలో అతను ప్రయత్నిస్తున్న ఈ సిద్ధం సభలు అయితేనేమి, లేకపోతే మేమంతా బస్సు యాత్రల సిద్ధం సభలు అయితేనేమి, ఖచ్చితంగా ఇవన్నీ మూకంగా జూన్ 4న ఈ కుప్పం కుష్టోడు అయితేనేమి, ఈ పిఠాపురం పిట్టల దొర అయితేనేమి, మంగళగిరి మాలోకం అయితేనేమి, ఈ నలుగురికి జూన్ 4న తగిలే పులి దెబ్బ అయితే జగన్ అనే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ రాష్ట్రంలో ఎదిగితే జూన్ 5వ తేదీన కనబడ్డెవడం.